నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి యూరోప్ కానీ లండన్ ప్రయాణం పెట్టుకున్న ప్రతిసారి రాష్ట్రంలో ఏదో జరగబోతుంది అని చెప్పి మనం భయపడుతూ ఉంటాం. వాస్తవానికి గతంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళినటువంటి సమయంలోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్, ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అరెస్ట్ ఎలా జరిగింది, అది కాకుండా చాలా వరకు గతంలో ఎన్నిసార్లు దాడులు జరిగాయి అంతా తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లండన్, యూరోప్ టూర్ వెళ్తున్నారంటే సాధారణంగా ఏపీ ప్రజలు వీరంతా భయపడాల్సింది. మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. నిజంగా ఈసారి వెళ్ళాలా లేదా వద్దా అని చెప్పి ఆలోచనలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చుట్టూ అష్టదిగ్బంధనలాగా కొన్ని కేసులు వెంటబడుతున్నాయి. ఏంటి ఆ కేసులు అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎక్కువసార్లు చూస్తూనే ఉన్నాం. ఎలక్షన్ అయిపోయినా కానీ ప్రత్యేక విమానాల్లో వెళ్ళటాలు కానివ్వండి, ఇప్పుడు ప్రత్యేక విమానంలో వెళ్తున్నాడంటే కూడా మళ్ళీ అదే ఆలోచించాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈడీ సోదాలు జరిగే టైంలో ఇప్పుడు ఇట్లాంటివి జరుగుతుందంటే అసలు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మనం చూసాం గతంలో ఆయన ఇప్పుడు భయపడి వెళ్తున్నది కనపడుతుంది. అంటే భయపడుతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఏ టైంలో ఏం జరుగుతుందో ఆల్రెడీ ఇక్కడ చౌరెడ్డి భాస్కర్ రెడ్డి ఇల్లు సోదాలు జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఆయన వెళ్ళాల్సింది 20వ తారీఖు నుంచి టైం ఇచ్చారు అన్నారు, 24వ తారీఖు వెళ్తారనేది కూడా అంటా ఉన్నారు. మళ్ళీ ఏమైనా పోస్ట్పోన్ అయిందో తెలియట్లేదు. కానీ ఇక్కడ నుంచి డాక్యుమెంట్స్ తరలించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున ఆయన వెళ్ళిపోయారు అనుకోండి ఇక్కడ నుంచి, ఈడీ అనేది ఎవరి తలుపులైనా బద్దలు కొట్టచ్చు, ఎక్కడైనా వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ దొరుకుతాయి అనుకున్నప్పుడు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకుంటారు. దానికోసం ఆయన భయపడే అవకాశం ఉంటుంది కదా. అందుకని ఏమైనా డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ ఫైల్స్ కానివ్వండి, అలాంటివి తరలిస్తారనేది కూడా ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఎక్కడైనా బెంగళూరులో ఉన్న ప్యాలెస్ అయినా ఇది చేయొచ్చు, అలహంకా ప్యాలెస్ అయినా, ఇక్కడైనా తాడేపల్లి అయినా అదే జరగచ్చు. కానీ దానికోసం ఆయన ముందు జాగ్రత్త ఏమైనా పడుతున్నాడేమో అనేది కూడా ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ అట్లాంటివి చేయకపోతే నా ఇంటి తలుపులు బద్దలు కొడతారేమో అనే భయం కూడా ఉంటుంది. ఆ రెండిట్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది కదా. అంటే ఆర్థిక నేరంగా చేసిన వాళ్ళ పరిస్థితులు అట్లాగే ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే ఈడీ కేసుల్లో ఇప్పుడు ఉన్నారో వాళ్ళకందరికీ ఇప్పుడు ఈ రోజున సోదా నడుస్తుంది. చౌరెడ్డి భాస్కర్ రెడ్డిది, ఇంకా మిగతా వాళ్ళ ధనంజయ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరివి కూడా అదే కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు ఈడీ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అది కూడా అంటే గతంలో కూడా ఆయనకి ఈడీ కేసులోనే 16 నెలలు జైల్లో ఉన్నది. ఈడీ రూల్స్ అనేది ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది అనేది కూడా ఆయనకి తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. ఆయనకి ఆ గతంలో అనుభవం కూడా ఉంది. దాని కేసులే ఇప్పటి వరకు కూడా ఫైట్ చేస్తున్నారు కదా. సో ఇది ఎప్పుడైతే లిక్కర్ కేసు ఈడీకి వెళ్ళిందో అప్పటి నుంచి ఆ టెన్షన్ అయితే ఉంటుంది ఆయనకి. కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భయపడుతున్నారు. ఏదైతే బ్రదర్ అనిల్ గారు వచ్చి అందరికీ లెటర్లు రాయటం ఏంటంటే మాకు రక్షణ లేదు, మాకు రక్షణ కల్పించండి అని వాళ్ళు అడగటంతో వాళ్ళకు ఒకటి భయపడుతున్నారు కానివ్వండి. ఎందుకంటే ఆయన లండన్ పర్యటన అన్నప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. సో ఆ ఫ్యామిలీకి అయితే భయం ఉంది. ఈయన లండన్ ట్రిప్ వెళ్తున్నాడు, ఇక్కడ మా పరిస్థితులు ఏమిటో అనే భయం అయితే వాళ్ళకు ఉంటుంది. అదిగాక మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు లండన్ టూర్ పెట్టుకున్న ప్రతిసారి ఏదో జరుగుతుందనే భయం అనేది గతంలో అందరికి ఉండేది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారే భయపడుతున్నారు. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా ఈ సోదాలు జరుగుతున్న సమయంలో ఈడీ ఎటువంటి తలుపులైనా బద్దలు కొట్టచ్చు. ఓన్లీ రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో తప్ప మిగతా ఎవరైనా సరే ఎట్లయినా సరే సోదాలు చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా, లేదా క్యాష్ ఏమైనా తరలించే అవకాశం ఉందా అన్నట్టుగా అన్నారు. సో మేబీ జగన్మోహన్ రెడ్డి ప్రయాణం ఎప్పుడైనా ఇంకా పూర్తిగా ఫిక్స్ కాలేదు కాబట్టి అలాగ అయ్యే టైంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఏరోప్లేన్ కావచ్చు, ఇది కూడా ఈడీ చెకింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మేబీ అలా కూడా చెక్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సోదాలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ప్రత్యేక విమానంలో ఆయన ఫస్ట్ ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత కూడా అదే జరిగింది. సో కంటైనర్లు వెళ్ళాయనేది కూడా న్యూస్ ఉంది. కానీ అప్పుడు ఎందుకు దాని గురించి అంతగా పరిగణలోకి తీసుకోకుండా దాన్ని అట్లా కప్పిపుచ్చేటట్టు జరిగింది. కాకపోతే అప్పటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. సో అప్పుడు కంటైనర్లు వెళ్ళాయి అన్న టైంలో అయితే కూటమి ప్రభుత్వం అప్పటికి ఇంకా ఛార్జ్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవటానికి లేదు. కానీ ఆ రోజునున్న వాళ్ళు ఎందుకు దాని గురించి డిపార్ట్మెంటే తీసుకోవాల్సింది ఉంటుంది. డిపార్ట్మెంటే ఎలాగో వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు ఏం చెప్తే అదే జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళ పరిస్థితులన్నీ కూడా. సో ఆ రోజునే కానీ తీసుకొని ఉంటే ఇంకా చాలా ఎవిడెన్సులు దొరికేవి.
అంటే ఇప్పటికే చాలా వరకు తరలించారు, ఇంకా ఎక్కువ ఎవిడెన్స్లు దొరికేది. ఇప్పుడైతే ఖచ్చితంగా కానివ్వండి, వాళ్ళు వెళ్ళే ఏదైతే విమానం ఉంటుందో వాళ్ళవైతే ఖచ్చితంగా సోదాలు జరిగితే కానీ నిజాలు తెలుస్తాయండి. అంటే అదిగా మనం చూసుకుంటే మీరు అన్నట్టు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే లండన్ వెళ్తున్న టైంలో ఒక ప్లేన్ కాదు, ఖచ్చితంగా ఆ ప్లేన్తో పాటు ఇంకొక ప్లేన్ కూడా వెళ్ళింది అని చెప్పి, ఆ ప్లేన్లో వెంకటేష్ నాయుడు అని చెప్పేసి ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాం, కొన్ని వీడియోలు. ఏవైతే డబ్బు కట్టల్ని కూడా జానా బెత్త అన్నట్టు లెక్కబెట్టినటువంటి ఒక పరిస్థితి చూసాం. అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఫ్లైట్లో వెంకటేష్ నాయుడుతో పాటు హీరోయిన్ తమన్నా కూడా వెళ్ళిందా, లేదా హీరోయిన్ తమన్నాని కలిసింది ఇంకో సందర్భం అన్నది తెలియదు, కానీ మొత్తానికైతే ఈ ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చిన సందర్భం చూసాం. సో ఇవన్నీ కూడా గతంలో జరిగాయి కాబట్టి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా కొంత అలర్ట్ అయ్యి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ప్లేన్ కూడా సోదాలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని, నిజంగా చేస్తే ఏమి దొరికే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇది చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఫ్లైట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇదిలో ఉంటుంది, వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏమిటంటే ఈడీ కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారి సోదాలు చేయటంలో తప్పు లేదు కదా. ఏదైతే వాళ్ళ ఎవిడెన్స్ కోసం ఇప్పుడు ఈ రోజున అందరి ఇళ్ళకి వెళ్ళి ఈడీ సోదాలు చేస్తుందో, ఆయన వెళ్ళే ముందు ఒకసారి సోదా జరిగితే అది ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఎవిడెన్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా సీరియస్గా ఈ ఇష్యూ నడిచేటప్పుడే కదా వాళ్ళు ఏదైనా తరలించడానికి ప్రయత్నిస్తారు. మీరు చెప్పినట్టు గతంలో అయితే డబ్బులు అనేది తరలించడం అయితే జరిగింది. ఎందుకంటే కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు, ఇప్పుడు మనం ఒక్క లిక్కర్ స్కామ్లో తీసుకుంటేనే 1,00,000 కోట్లు పైబాటే. ఆ డబ్బులంతా ఎక్కడ తరలించారు, ఎటు వెళ్ళాయి? ఆ ఒక్కదానిలోనే అంత అంటే ఈ గంజా కానివ్వండి, ఇవన్నీ కూడా మాదక ద్రవ్యాలన్నీ కూడా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ఉండింది. డ్రగ్స్ కూడా అంటే చిన్న చిన్న కిల్లీ కొట్లల్లో అన్ని చోట్ల కూడా గంజాయి అమ్మారు, డ్రగ్స్ అమ్మారు. అంటే మీరు తిరుపతి అట్లాంటి ప్రదేశాలు చూస్తేనండి, అది ఎక్కువ యాత్రికులు వచ్చే ప్లేసెస్. అలాంటి ప్లేసుల్లో ఈజీగా ఏ చిన్న కొట్టుకెళ్ళినా కూడా గంజాయి దొరికే పరిస్థితి ఉండింది అప్పుడు. చిన్న పిల్లలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా స్కూల్ పిల్లలు కూడా అలవాటు పడిపోయారు ఆ టైంలో. ఇంత డబ్బులు ఎక్కడికి తరలించారు అనేది అయితే ఒక క్లారిటీ వస్తుంది కదా. మీరు చెప్పినట్టు కౌంటింగ్ కూడా అన్కౌంటబుల్ మనీ, అసలు జానాబిత్తడ లెక్క వేసుకొని ఇన్ని ఉంటాయి, ఇన్ని కట్టలు ఉంటాయి అనేది వాళ్ళకు ఒక లెక్క. అంత డబ్బుల్ని ఎక్కడ తరలించారనేది, ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ సొమ్మే కాదు కదండి, ప్రజల సొమ్ము. ఇది ఎక్కడుంది, ఎట్లా పోయింది అనేది అయితే తీయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీదే ఉంటుందండి. ఏపీ గవర్నమెంట్ అంటే ఈడీకి వెళ్ళిపోయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ చేసేది ఏమీ లేదు దీనిలో. మొత్తం ఈడీ ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ డెసిషనే ఉంటుంది. కూటమిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే కూడా అనుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే విదేశాలు వెళ్ళిపోయిన తర్వాత కన్నా కూడా ఉన్నదైనా జాగ్రత్త పడితే మంచిదేమో, మొత్తం తరలించే వరకు కాకుండా. సో ఇక్కడ ఉన్నది ఏదో ఎంతవరకు అంతవరకు మనం జాగ్రత్త పడితే మన సొమ్ముల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా. అయితే అదే మనం చూసుకుంటే ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కింజరపు రామ్మోహన్ నాయుడు, ఆయన ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి నిజంగా ఇలాంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వాలన్నా సరే, సోదాలు జరగాలన్నా సరే ఆయన ఒక పర్మిషన్ ఇస్తే సరిపోతుంది. సో అలాంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని కూడా 2019-24 దాకా ఎలాగ ఇబ్బందులు పెట్టాడనే సంగతి కూడా తెలిసిందే. సో ఇప్పుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటువంటి ఫ్లైట్లు కూడా చెక్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చాలామంది సెంట్రల్ నుంచి కూడా వస్తున్నటువంటి వార్తలు. నిజంగా అలా జరిగితే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా దిగ్బంధనం చేసేసినట్టు అని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా ఈడీ కానీ మొత్తం ఆయన వెళ్ళే విమానం అంతా కూడా మేము చెక్ చేసుకోవాలి అని వాళ్ళు ఒక పర్మిషన్ అడిగితే ఖచ్చితంగా అయితే పర్మిషన్ ఇస్తారు. అది యాక్చువల్లీ ఏంటంటే ఈడీకి ఎక్కడికైనా వెళ్ళే రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఏదైనా అట్లాంటివి తీసుకెళ్తున్నప్పుడు కరెక్ట్గా మనకు కరెక్ట్ టైం అనుకోవాలి అవన్నీ. ఆ టైంలో అంటే వెళ్ళిపోయినాక బాధపడటం కన్నా అది వెళ్ళే ముందు ఆలోచించటం బెటర్ కదా. వెళ్ళిపోయినాక లేవు, దొరకలేదు, మాకు తెలియదు అని అనటం కన్నా అది ఉన్నప్పుడే జాగ్రత్త పడటమే కానివ్వండి. ఇంతకుముందే జాగ్రత్త పడి ఉండాలి. అది మేబీ పడలేదు, ఇకనైనా జాగ్రత్త పడదాం. ఇకనైనా కూడా జాగ్రత్త పడి ఆయన ఎప్పుడు ఏ విమానంలో వెళ్తున్నా కూడా ఆ విమానం తనిఖీలు చేయండి. ఇప్పుడు తనిఖీలు చేయటం ఇప్పుడు నార్మల్ వాళ్ళకైతే ఒకటిను, వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి అయితేనో ఇంకొకటి కాదు కదా. ఇప్పుడు నీకు విమానంకి అద్దె కట్టి కలిగి నువ్వు అంత డబ్బు ఉందని అంటే వాళ్ళని పట్టించుకోరా?
ఇప్పుడు నార్మల్ జనరల్ పబ్లిక్ ఒక టికెట్ తీసుకొని వెళ్తే ఎన్ని రకాల తనిఖీలు జరుగుతాయి, ఒక కెమెరాలో ఒక ఫోన్లో తెచ్చుకుంటే ఎన్ని రకాల తనిఖీలు చేస్తారు ఇక్కడ కస్టమ్స్. కానీ అట్లాంటిది ఎందుకు ఒక మాజీ సీఎం అని అన్నంత మాత్రానే కావచ్చు, వాళ్ళు ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టగలరు, ఎంత లావిష్ అయినా చేయగలరు అనుకుంటే వాళ్ళకి చెక్కింగ్లు ఉండవా? సో వాళ్ళకి అలాంటి చెక్కింగ్ ఉండాలి ఖచ్చితంగా. దాన్ని ఈడీ పర్మిషన్ అని అడిగితే ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ అవకాశం ఇస్తారు కదా. సో చూద్దామండి, ఖచ్చితంగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో ఎంపీ గారు, ఆయన కూడా పార్లమెంట్లోనే చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో దాదాపు 4,000 కోట్లు ఏదైతే హవాలా మార్గం కావచ్చు ఇవన్నీ కూడా దేశాన్ని తరలించారని చెప్పి, అప్పుడు కూడా హెలికాప్టర్తో కావచ్చు విమానంతో తరలించారని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రయాణానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా చెకింగ్ జరుగుతుంది అనేటువంటి ఒక సమాచారం అయితే వస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.